వెల్కమ్ టు ఐ డ్రీమ్. దేశమంతా అయోధ్య వైపు చూస్తుంటే సైబర్ క్రిమినల్స్ కొత్త కాన్సెప్ట్ ఎంచుకున్నారు. భక్తుని ముసుగులో మంచి ఫొటోస్ పంపిస్తామంటూ లేదా అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమాలు లైవ్ చేస్తామంటూ ఒక కొత్త లింక్ ని మీకు పంపిస్తారు. ఆ లింక్ ని కానీ ఓపెన్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అవ్వడం ఖచ్చితంగా అంటున్నారు హైదరాబాద్. ఒకవేళ లింక్ వస్తే ఏం చేయాలనే విషయాన్ని మనతో మాట్లాడడానికి సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు ప్రస్తుతం మనతో లైవ్ లో ఉన్నారు. ఆయన అడిగి అటువంటి లింకులు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఒకవేళ క్లిక్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే విషయాన్ని శ్రీధర్ గారు తెలుసుకుందాం. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే మురళి గారు. సార్, ఇప్పుడు కొత్త అంటే ఇంతవరకు లోన్ యాప్ అంటూ లేదా ఓఎల్ఎక్స్ అంటూ లేదు మీకు లాటరీ తగిలిందంటూ రకరకాలుగా మోసాలు చేస్తున్న సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు అయోధ్యను ఎంచుకున్నారు. అంటే ప్రపంచంలో పాటు ముఖ్యంగా మన భారతదేశంలో చాలా మంది రేపు 22 తారీఖు నాడు ఏం జరగబోతుంది, అయోధ్యలో సంబంధించిన ఫొటోస్ కానీ లైవ్స్ కానీ చూద్దామంటూ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీన్ని ఒక క్యాప్చర్ గా చేసుకుంటూ ఒక లింక్ పంపుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ అలర్ట్ గా ఉండండి అంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ముఖ్యంగా సిసిఎస్ సంబంధించిన వాళ్ళు ఒక వార్నింగ్ ఇస్తున్నారు. ఇది నిజంగానా లేదు ప్రజలకి అవేర్నెస్ తీసుకురావడానికి పోలీసులు చేస్తున్న ఉద్దేశమా? ఖచ్చితంగా మురళి గారు, ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే కనుక దేశవ్యాప్తంగా అయోధ్య గురించి బజ్ నడుస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆసక్తిగా వేసి చూస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకొని ఎప్పుడైనా సైబర్ క్రిమినల్స్ ఏం చేస్తుంటారంటే దేశంలో ఇప్పుడు ఏ ట్రెండ్ నడుస్తుంది ఆ ట్రెండ్కి తగ్గట్లుగా కొత్త వల ఎలా వేయాలి అని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని ఈ లింక్స్ క్రియేట్ చేయడం కావచ్చు, అప్పటికప్పుడు కొన్ని రోజులు ఎక్స్పైరీ లింక్స్ క్రియేట్ చేయడం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అయోధ్యకు సంబంధించి చూస్తే కనుక 22వ తారీఖు ఈ లోపలే, అంటే ఇవాళ రేపట్లో నుంచి 22 తర్వాత కూడా ఒక లింక్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. నెంబర్ ఆఫ్ పీపుల్ సైబర్ క్రిమినల్స్ ఆ లింక్ ని సర్క్యులేట్ చేస్తూ దాన్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని క్లిక్ చేస్తే, జస్ట్ డౌన్లోడ్ కూడా కాదు, జస్ట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఎప్పటికప్పుడు అయోధ్యలో జరుగుతున్న సంఘటనకు సంబంధించి లైవ్ చాలా హై క్వాలిటీ ఫొటోస్ వీడియోస్ చూడొచ్చు అని చెప్పేసి ఆ లింక్ వచ్చిన వెంటనే మనం టీవీలో చూస్తే మనకు సరిగా క్వాలిటీ ఉండదు కదా, లేకపోతే ఇంటర్నెట్ కూడా సరిగా క్వాలిటీ ఉండదు కదా, మనం లైవ్ గా జరిగేదని మనం చూస్తామన్న ఉద్దేశంతో చాలా మంది క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత 2 ప్రమాదాలు కొంచెం ఉంటాయి మురళి గారు. ఒకటి, మీ ఫోన్ అప్పటికప్పుడు ఉన్న ఫలంగా హ్యాక్ అవ్వటం. లింక్ క్లిక్ చేసిన వెంటనే స్క్రీన్ మీద పర్మిషన్స్ రకరకాలు మీకు తెలియని విధంగా యాక్సెప్ట్ కొట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ యాక్సెప్ట్ కూడా మీరు వి వాంట్ టు వాచ్ లైవ్ వీడియో అని చెప్పేసి అంటే కనుక ఎస్ అని కొట్టేసేస్తారు ఆటోమేటిక్ గా. సో ఆ ఎస్ అని కొట్టినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, ఆటోమేటిక్ గా ఆ అప్లికేషన్ మీ బ్యాక్గ్రౌండ్ లో సంథింగ్ యాక్టివిటీ చేయడానికి, స్పైయింగ్ చేయడానికి, కెమెరా దగ్గర నుంచి, మైక్రోఫోన్ దగ్గర నుంచి, స్టోరేజ్ దగ్గర నుంచి, జిపిఎస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ యాక్సెస్ చేయడానికి మీరు పర్మిషన్ ఇచ్చినట్టుగా అవుతుంది. అంటే మన చేతిలో ఒక ఫోన్ ఉంటది అంతే. ఎగ్జాక్ట్లీ ఇన్స్ట్రుమెంట్ మన దగ్గర ఉంటది, కానీ లోపల అంతా వాడి దగ్గర ఉంటది. మీ చేతిలో ఫోన్ ఉంటే మీరు ఇది నా సొంతమో, నేను మాత్రమే చూస్తున్నాను ఎలాగైతే ఫీల్ అవుతారో, అక్కడ మీరు కాదు చూస్తుంది, మీతో పాటు అక్కడ ఇంకో వ్యక్తి సైబర్ క్రిమినల్ వచ్చేటప్పటికి మీ ఫోన్ మొత్తాన్ని యాజ్ ఇట్ ఈజ్ క్లోన్డ్ కాపీ ఆఫ్ యువర్ ఫోన్ చూస్తూ ఉన్నట్లు లెక్క. సో దీంతో మీ అప్లికేషన్స్ దగ్గర నుంచి, మీ చాట్ దగ్గర నుంచి, మీ కాల్ లాగ్స్ అన్ని కూడా, మీ ఫొటోస్ వీడియోస్ అన్ని కూడా సైబర్ క్రిమినల్ చేతిలో పడుతూ ఉంటాయి. ఇది ఒక ప్రమాదం. అయితే రెండో ప్రమాదం వచ్చేటప్పటికి మీ బ్యాంక్ అకౌంట్స్ గల్లంతు చేయటం. మీ గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ, యూపీఐ పిన్స్ వీటన్నిటిని కూడా చాలా మంది ఏం చేస్తుంటారంటే ఫోన్ లో డిఫరెంట్ ప్లేసెస్ స్టోర్ చేస్తూ ఉంటారు. సో ఆ టెక్స్ట్ ఫార్మాట్ లో ఉండే ఆ ఫైల్స్ మొత్తాన్ని క్యాప్చర్ చేసి గూగుల్ పేనో, ఫోన్ పేనో అకౌంట్ మొత్తాన్ని క్యాప్చర్ చేయటం. అలాగే కొన్ని పర్టికులర్ లింక్స్ జనరేట్ చేయబడుతున్నవి ఏంటంటే స్క్రీన్ మీద ఒక ఓవర్లే క్రియేట్ చేస్తాయి. మీ ఫోన్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. మీరు నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐయో హెచ్డిఎఫ్సిని ఓపెన్ చేస్తారు. చేసిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేసినప్పుడు మీరు టైప్ చేసే యూజర్ నేమ్ పాస్వర్డ్ బ్యాంక్ సర్వర్కి వెళ్లకుండా పైన ట్రాన్స్పరెంట్ గా ఓవర్లే ఉండే ఏదైతే ఉంటుందో ఆ ట్రాన్స్పరెంట్ విండోలో కూడా మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ వెళ్ళిపోతుంది. అది హ్యాకర్ కి వెళ్ళిపోతూ ఉంటుంది, అతని కమాండ్ కంట్రోల్ సర్వర్ కి వెళ్ళిపోతూ ఉంటుంది.
సో బ్యాంక్ అకౌంట్స్ గల్లంత అవుతాయి, మీ ఫోన్ హ్యాక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకేదన్నా మీ గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ కూడా కాంప్రమైజ్ అయ్యే స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, మీరు చెప్తున్న ఈ రెండు కాకుండా మన ఫోన్ లో కానీ లేదంటే మన ల్యాప్టాప్ లో ఉన్న కెమెరా కూడా ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది అంటారు, వాస్తవం అంటారా? 100%. అంటే వన్స్ ఒకసారి స్పైవేర్ ప్రోగ్రామ్ ఫోన్ లోకి వచ్చిన తర్వాత మీ ఉమ్, ఫ్రంట్ కెమెరా కానీ మీరు ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటారు, ఏదో చదువుకుంటూ ఉంటారు, మీకు తెలియకుండా మీ ఫ్రంట్ కెమెరా ఎనేబుల్ అయిపోతుంది. మీ కెమెరా ద్వారా మీ ఫేస్ యాజ్ ఇట్ ఈస్ గా అవతల వ్యక్తికి రియల్ టైమ్ లో ట్రాన్స్మిట్ అవుతుంది. అతను ఫోటో తీయొచ్చు, వీడియో తీయొచ్చు. ఉమ్, అలాగే ఫ్రంట్ కెమెరా మాత్రమే కాదు, అతను బ్యాక్ కెమెరా అనే ఆప్షన్ అక్కడి నుంచి సెలెక్ట్ చేశాడు అనుకోండి, ఉమ్, అతను మీ ఫోన్ లోకి రావాల్సిన పనిలే, అక్కడ నుంచే మీ ఫోన్ లో ఏది యాక్టివేట్ చేయాలి, ఫ్రంట్ కెమెరానా బ్యాక్ కెమెరానా. బ్యాక్ కెమెరా యాక్టివేట్ చేస్తే మీ చుట్టూ పరిసరాలన్నీ కనపడతాయి అతనికి. ప్లస్ అచ్చా. మీరు ఒక దగ్గర కూర్చొని ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉంటే ఉమ్, రేపు గోవా వెళ్దామని ఇంకోటి ఏదో మాట్లాడుతూ ఉంటే యాజ్ ఇట్ ఈజ్ మీరు కాన్వర్జేషన్ మొత్తం కూడా అతను మైక్రోఫోన్ ఎనేబుల్ చేస్తే రికార్డ్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక మీకు తెలియకుండా మీరు మాట్లాడుకునేదంతా, ఆ గదిలో మాట్లాడుకునేదంతా కూడా అతను ఆడియో రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఓకే. ఫొటోస్, వీడియోస్, మైక్రోఫోన్ మీరు ఈ క్షణంలో అప్రాక్సిమేట్ గా 50 మీటర్స్ పరిధిలో ఎక్కడున్నారో మీ లైవ్ లొకేషన్ ఎవ్రీథింగ్ హ్యాకర్ కంట్రోల్లోకి వెళ్తాయి. అంటే మీరు రాముడి గురించి అని చెప్పేసి లైవ్ చూద్దామని ఉత్సాహంతో మీరు క్లిక్ చేసే లింక్ కాస్త మన మెడకే చుట్టుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే సార్, కొంతమంది ఫోన్ మాట్లాడుతూ లేదా ఫోన్ పక్కన పెట్టి, అంటే అమ్మాయిలు కానీ కొంతమంది అబ్బాయిలు కానీ ఎవరైనా బట్టలు చేంజ్ చేసుకోవడం అంటే ఆటోమేటిక్ ఫోన్ ఆన్ అవుతుందా? అంటే ఇవన్నీ 100% వీడియోస్ ఆన్ అన్ని కూడా వస్తాయా? ఇప్పుడు మీకు ఫోన్ ఆన్ అవుతుందా అనే దాంట్లో ఫోన్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ఒకవేళ స్క్రీన్ ఆఫ్ చేసి ఫోన్ పక్కన పెట్టారనుకోండి, ఉమ్, నేనే సైబర్ క్రిమినల్, నేనే హ్యాకర్ అనుకుంటే మీ ఫోన్ పక్కన పెట్టున్నా, ఎవరైతే టార్గెట్ పర్సన్ ఫోన్ పక్కన పెట్టున్నా కానీ ఉమ్, స్క్రీన్ ఆఫ్ అయి ఉన్నా కూడా వాళ్ళ ఫ్రంట్ బ్యాక్ కెమెరా నేను యాక్టివేట్ చేయగలుగుతాను. అచ్చా. సో యాజ్ ఇట్ ఈస్ వాళ్ళకి ఏంటంటే ఏ అనుమానం రాదు, ఇదేదో రికార్డ్ అవుతుంది కానీ ఏదో సంథింగ్ జరుగుతున్నా అని ఏమాత్రం అనుమానం రాదు. కంటెంట్ మొత్తం కూడా రిమోట్ గా వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే ఫోన్ ఆన్ అయితే ఒకవేళ నిజంగా అలాంటిది ఏదైనా ఉంటే ఫోన్ ఆన్ అవుతుంది కదా అని చెప్పేసి అని మనం మరింత ఆ, పెద్ద వరి అవ్వాల్సిన పని లేదు అని చెప్పేసి అనుకోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఒక్కసారి ఇలాంటి స్పైవేర్ అప్లికేషన్ ఫోన్ లోకి వస్తే ఉమ్, 100% ఫోన్ స్క్రీన్ ఆఫ్ అయినా, ఆన్ అయి ఉన్నా, మీరు ఫింగర్ ప్రింట్ లేకపోతే పాస్వర్డ్ ఎన్ని సెట్ చేసుకొని ఉన్నా ఖచ్చితంగా కూడా మీ కంటెంట్ అంతా అవతల వ్యక్తి నోటీస్కి వెళ్తుంది. మీ పరిసరాలు కానీ, మీ ఆడియో కానీ, వీడియో కానీ, ఫొటోస్ కానీ యాజ్ ఇట్ ఈజ్ రిమోట్ వ్యక్తి క్యాప్చర్ చేయగలుగుతాడు. ఓకే సార్, అది జరుగుతుందన్న విషయం మనం ఎలా తెలుసుకోవాలి? ఏ మాత్రం అనుమానం రాదు. గతంలో వచ్చేటప్పుడు మురళి గారు, గతంలో చాలా తక్కువ, ఒక 6 GB ర్యామ్, 8 GB ర్యామ్ ఉండే ఫోన్లు ఉండేవి. అప్పట్లో ఫోన్ కొద్దిగా స్లో అయ్యేది. స్లో అయితే అవును. మనకి ఆహా, ఇదేదో సంథింగ్ స్లో అవుతుంది కాబట్టి లోపల ఏదైనా వైరస్, స్పైవేర్ ప్రోగ్రామ్ ఉందని కొద్దిగా ఏమాత్రం అనుమానం వచ్చేది. ఇవాళ కరెక్ట్. మనం వాడుతున్న ఫోన్లన్నీ కూడా 12 GB కనీసం ర్యామ్ ఉంటున్నాయి. 12 GB ర్యామ్ ఉన్న ఫోన్స్ లో ఒకవేళ స్పైవేర్ ప్రోగ్రామ్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుందంటే దాని మెమరీ ఫుట్ ప్రింట్ వచ్చేటప్పటికి మహా అయితే 1 MB 2 MB ఉంటుంది. అవును. సో మహా అయితే ఒక గొప్పది అనుకుంటే 1 GB తీసుకోండి, 1 GB మెమరీని ఆక్యుపై చేస్తుంది అనుకోండి. 12 GB ర్యామ్ లో 1 GB ఉమ్, అది ఆక్యుపై చేసినా కూడా మీకు ఫోన్స్ లో అవడం లాంటిది ఏది ఉండదు. ఓకే. ప్లస్ ఎలాంటి అడ్వర్టైజ్మెంట్లు కానీ ఏమి చూపించదు, బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంది తప్పించి ఏమి చూపించదు. ఓకే సార్, అసలు ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? లింకులు క్లిక్ చేయకపోవటమే. ఏదో అత్యాశ పడేసి సంథింగ్ మనం టీవీలో చూసేదానికన్నా కానీ లేదా ఇంటర్నెట్ లో చూసేదానికన్నా కానీ ఈ లింక్ ను క్లిక్ చేసేది కాస్త ఎక్కువ మనం లైవ్ గా చూడొచ్చు, రియల్ టైమ్ లో. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఉమ్, మేము అక్కడ నుంచి గర్భగుడి దగ్గర నుంచి ఫోటోలు తీస్తున్నాము, అక్కడ రియల్ టైం లైవ్ చూడాలంటే కనుక, అక్కడ ప్రతిష్ట జరుగుతుంది మీరు చూడాలంటే కనుక అని చెప్పేసి అని మనిషిని ఏమార్చేలాగా. సో వీటిని ప్రత్యేకంగా అక్కడ నియమించబడిన వ్యక్తులు క్యాప్చర్ చేస్తున్నారని చెప్పేసి ఇలా భ్రమింప చేస్తారు. సో దానికి పడిపోవద్దు. ఈ రోజు టీవీ ఛానల్స్ లేకపోతే కనుక మీడియానో చూపించినంత లైవ్ గా ఇంకా ఏది చూపించలేదు. ఈ లింకులు క్లిక్ చేయడం కాదు. నిజంగా చూడాలనుకుంటే ఏదైనా అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళేసి, ఛానల్సే కావచ్చు లేకపోతే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళేసి చూడాలి తప్పించి ఉమ్, ఇలాగ సర్క్యులేట్ అయ్యే లింకుల్ని గమనించాలి. అలాగే హెచ్టిటిపిఎస్ ఉన్నాయా, హెచ్టిటిపి ఉన్నాయా కూడా మనం గమనించాలి. హెచ్టిటిపి ఉంటే కనుక చాలా ప్రమాదకరమైంది. ప్లస్ అది వైరల్ గా ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్ అని ఉంటే కనుక ఖచ్చితంగా అది స్కామ్ అన్న విషయం కూడా మనం గమనించాలి. ఓకే. ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. ఓకే సార్, లైవ్ విషయం పక్కన పెడితే ఇంకా అయోధ్యకు సంబంధించిన లడ్డూలు పంపిణీ ఉంది. రాముడు వారు లడ్డు పంపిస్తామంటే కొంతమంది మెసేజ్ పంపిస్తున్నారు, కొంతమంది దానికి కావాలంటే మీరు ఆర్డర్ ఇచ్చుకుంటుంటే అమెజాన్ కానీ పంపిస్తున్నారు. అది నమ్మచ్చు అంటారా? సార్ ఇక్కడ కరోనా టైంలో
ప్రధానమంత్రి మోడీ విద్యార్థులందరికీ ల్యాప్టాప్ ఫ్రీగా ఇస్తున్నాడంటే ఆ లింక్ క్లిక్ చేసి లక్షలాది మంది వాళ్ళ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే లడ్డు ఫ్రీగా వస్తుందో లేకపోతే ఇంకొకటి సంథింగ్ వాళ్ళు ఏదో గిఫ్ట్ పంపిస్తూ ఉన్నారో దేశవ్యాప్తంగా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అది మనం క్లిక్ చేస్తే పర్సనల్ డేటా థెఫ్ట్ అవుతుంది. ప్లస్ కొన్ని సందర్భాల్లో మీరు జీరో పేమెంట్ చేయండి, ఏం పేమెంట్ చేయదు, కానీ మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి కొన్ని లింక్ లో ఉంటుంది. సో క్రెడిట్ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివివి ఎంటర్ చేస్తారు. ఈ డేటాను బేస్ చేసుకొని మీ కార్డు మొత్తం క్లోన్ చేసేస్తారు. నేనేం పే చేయట్లేదు కదా అని మీ కార్డు ఎంత చేసేస్తారు. సో లడ్డూలో ఇంకొకటో లేకపోతే అంటే కనుక కొంతమంది లడ్డు అంటున్నారు, కొంతమంది రాములు రక్షేంద్ర పంపిస్తామంటూ ఇటువంటి ప్రకటనలు అంటారు, వస్తున్నాయి. రాముల వారి ప్రతిమ పంపిస్తామని చెప్పేసి అంటారు. అవును. సో ఇలాగా రకరకాలు ఏదైతే నమ్మదగిందిగా ఉంటుందో ఆటోమేటిక్ గా దాన్ని అంతా కూడా ఈ లింకులు వస్తూ ఉంటాయి. ఎవరో కూడా అంత భారీ మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి దేశవ్యాప్తంగా కోట్ల మందికి ఎవరు పంపిస్తారు చెప్పండి? అవును. నిజంగా అలాంటి పంపించేది ఏదైనా ఉంటే ప్రభుత్వమే పంపించింది. ఉదాహరణకి ప్రభుత్వం దానికి సంబంధించి పేపర్లోనో లేకపోతే ఇలా అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుంది. సో ఎవరు పంపిస్తున్నారు అన్నదే వ్యాలిడేషన్ లేకుండా సింపుల్ గా ఏదో సంథింగ్ లింక్ వచ్చింది, మనం ఎందుకులే మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే వచ్చేసేస్తే కదా అనుకుంటే కనుక వాట్ ఎవర్ ద డీటెయిల్స్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద వెబ్సైట్, ఆటోమేటికల్లీ ఆ డీటెయిల్స్ ని బేస్ చేసుకుని మీ ప్రొఫైలింగ్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. సో ఎట్టి పరిస్థితి అలాంటి వాటిని నమ్మొద్దు. అంటే రాముల వారు సంబంధించింది మెసేజ్ వస్తే ఖచ్చితంగా అది ప్రాపర్ వెబ్సైట్ కానీ లేదా అంతగా వీలైతే టీవీలో కానీ ఇంకా టైం ఉంటే స్వయంగా వెళ్ళడం అనేది ఉత్తమం అంటారు మీరు. 100%. ఇప్పుడు రాముల వారు అనేది ఒక వైబ్రేషన్ అనుకుంటే, అవును. రాముల వారి పట్ల మీకు అంత భక్తి ఉంటే గనక, అందరికీ భక్తి ఉంది కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఆ భక్తిని సపరేట్ గా చూడాలి, సైబర్ క్రైమ్ ని సపరేట్ గా చూడాలి. సైబర్ నేరాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తి అనేది ఒక ఎమోషన్ ని క్యాప్చర్ చేసి ఆ ఎమోషన్ ని ఒక బలహీనతగా చేసి చాలా మంది సైబర్ నేరస్తులు పొంచి ఉన్నారు. సో ఆ ఎమోషన్ ని క్యాప్చర్ చేసే వాళ్ళకి దూరంగా ఉండాలంటే లింక్లు క్లిక్ చేయొద్దు. అలాగే ఫ్రీ గిఫ్ట్లు వస్తున్నాయి లేదా అది ఇస్తారంటే వాటి జోలికి వెళ్ళొద్దు. అట్ ద సేమ్ టైం వచ్చేటప్పుడు ఎవరైనా కాల్ చేసి, కొన్ని సందర్భాల్లో కాల్ చేసి మాట్లాడే స్కాములు కూడా కొన్ని ఉన్నాయి. సో ఈ డేటా బేస్డ్ గా వచ్చేటప్పుడు కాల్ చేసి మీరు అర్జెంట్ గా మీ డీటెయిల్స్ చెప్పండి, మీకు రాముల వారి దగ్గర నుంచి ఒక మంచి గిఫ్ట్ వస్తుంది అనగానే ఫోన్లు కూడా చెప్పే సందర్భాలు ఉన్నాయి. గత 2-3 రోజులు ఇవి జరుగుతున్నాయి. సో ఫోన్ ద్వారా రెస్పాండ్ కావద్దు. సింపుల్ గా ఉన్న భక్తిని ఇంట్లో పూజ గదిలో పూజ చేసుకోవడానికి, టీవీలో మనకు ఉన్న లైవ్ చూస్తానికి తప్పించేసి సో మరింత ట్రాప్ల పట్టడానికి అయితే ఉపయోగించొద్దు. ఓకే. రాముడి పట్ల ఉన్న మీ భక్తి సైబర్ క్రిమినల్స్ పాట వరంగా మారుతుందంటున్నారు శ్రీధర్ గారు. మనలో భక్తి ఉంటే ఆ భక్తికి అంత కేవలం దేవుడి గదులు ఉంచుకోండి, మీకు అంతగా టైం ఉంటే స్వయంగా వెళ్ళండి, కానీ వాళ్ళు చెప్పిన ఫోన్లు కానీ లింకులు కానీ పంపిస్తే మొత్తం మీకు జరగాల్సిన నష్టం చాలా భారీ స్థాయిలో ఉంటుందంటూ హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా ఏ లింక్ పంపినా క్లిక్ చేయదు. ఒకవేళ క్లిక్ చేసే తర్వాత మీరు సైబర్ పోలీస్ పట్ల వెళ్లాల్సి వస్తున్న అవకాశం ఉంటుంది. సైబర్ పోలీసుల దగ్గరికి వెళ్లకుండా ఏం జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఏ లింకులు చూడకుండా స్వయంగా రాముల వారిని చూడండి, అయోధ్య వెళ్ళండి, లేదా ప్రాపర్ గా ఉన్న ఛానల్స్ చూసి ఉండండి తప్ప ఖచ్చితంగా వచ్చే లింకులు మాత్రం మీరు దయచేసి క్లిక్ చేయదు. ఇది హైదరాబాద్ పోలీసు వారి హెచ్చరిక. మరో అంశాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ శ్రీధర్ గారు.